విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక అతిపెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంలో కృష్ణలంక సస్పెండెడ్ సీఏ నాగరాజుని సిట్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించడంతో ప్రస్తుతానికి కథ ముగిసింది అని కొందరు భావిస్తున్నప్పటికీ, తెర వెనక అసలు సినిమా మున్ముందు ఉంది అనేటువంటి ఊహాగానాలు క్లియర్ కట్‌గా వినిపిస్తున్నాయి. సీఏ నాగరాజుని మాత్రమే ఈ కేసులో ఇరికించి, దీని వెనక ఉన్నటువంటి అసలైన పెద్ద తలకాయలు, రాజకీయ ఒత్తిడి తెచ్చినటువంటి వారు చాలా సులువుగా తప్పించుకుంటున్నారు అని వైసీపీ చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. వారు సంబరపడుతున్నారు అంటోంది. అయితే ఇలా విర్రవీగుతున్న చాలామందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ఊహించని బిగ్ షాక్ వీళ్ళందరికీ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో డిస్కషన్లు అయితే నడుస్తున్నాయి. సీఐ అరెస్ట్ అనేది కేవలం ప్రారంభం మాత్రమేనని, అసలు నేరస్తులు బయటికి వచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి ఊరుకునేలా లేరు అని రాజకీయ వర్గాల్లో గట్టిగా అనుకుంటున్న పరిస్థితి ఉంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆరోపణలు, సిట్ నివేదికలో వెలువడైనటువంటి పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ మాయం కావడం వ్యవహారాలు ప్రస్తుతం దీని మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇప్పటికే చర్చ నడుస్తున్న వ్యవహారం ఉంది. కేవలం ఒక సీఐ స్థాయి అధికారి ఒంటరిగా ఎంత పెద్ద వ్యవహారాన్ని నడిపించలేరు అని, పోలీస్ స్టేషన్లో దాదాపు నెల రోజుల ఫుటేజ్ని డిలీట్ చేయడం వెనక అధికార పక్షానికి చెందినటువంటి కొందరు కీలక నేతల హస్తం ఉండొచ్చు అనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్న ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కేసును అంత తేలిగ్గా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని వైసీపీ అనుకూల మీడియాలో చెప్తున్న మాటలున్నాయి. ఈ కేసు దర్యాప్తులో కేవలం సిట్‌తో సరిపెట్టకుండా కేంద్ర దర్యాప్తు సంస్థల చేత విచారణ జరిపించి తీరాల్సిందే అని జగన్ గట్టి పట్టుబట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి త్వరలో అంటున్నారు. కస్టడీ మరణాన్ని అక్రమ అదృశ్యంగా మార్చేందుకు ఉన్నతాధికారులు, కొందరు నేతలు సహకరించారు అనే ఆరోపణల్ని జగన్ చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారనే మాట కూడా వినిపిస్తోంది. ఒకవేళ జగన్ డిమాండ్ చేసినట్లుగా ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థ చేతిలో గనక వెళితే, ఇప్పటి వరకు తెర వెనక ఉండి చక్రం తిప్పిన వారు చట్టం నుంచి తప్పించుకునేటువంటి అవకాశమే లేదు అనేటువంటి గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. సీఏ నాగరాజును ముందు పెట్టి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయామని భావిస్తున్నటువంటి కొందరు పెద్దలకి కేంద్ర దర్యాప్తు సంస్థ గనక ఎంట్రీ ఇస్తే అది కోలుకోలేని ఒక పెద్ద షాక్ అవుతుందని విశ్లేషకులు ఇప్పటికే భావిస్తున్న వ్యవహారంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో లేవనెత్తి దేశ రాజధాని వేదికగా ఒత్తిడి తెచ్చేలా గనక ప్రణాళికలు రచిస్తే ఇది కూటమికి ఒక పెద్ద షాక్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. కేవలం ఒక్క సీఐతోనే కేసు ముగిసిపోలేదు అని, ఉన్నతాధికారుల యొక్క పాత్రని విచారించాలనేటువంటి డిమాండ్ని జగన్ న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు అనే మాట కూడా వినిపిస్తోంది. అయితే ఈ రాజకీయ న్యాయ పోరాటం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, జగన్ దీన్ని ఎంతవరకు సీరియస్గా ఉంటారనేది ఖచ్చితంగా అప్పుడే చెప్పలేం. కానీ సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరగాలనేటువంటి డిమాండ్ని జగన్ తెరబెత్తీసుకోబోయేటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉంటూ తెర వెనక ఉన్న వారికి మైండ్ బ్లాక్ అయ్యేలాగా, షాక్ ఇచ్చేలాగా ఉన్నాయి అనేటువంటి విశ్లేషకులు మాత్రం చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. సీఐ అరెస్టుతో తాము సురక్షితంగా ఉన్నామని విర్రవీగుతున్న వారికి మాత్రం జగన్ యొక్క నిర్ణయాలు ఒక భారీ షాక్ ఇవ్వబోతున్నాయి అంటున్నారు.